మహారాణి చాముండేశ్వరి, మా వజ్రనాథ వంశ దేవతవైన తల్లిని, నా రాణి చంద్రావతి సుఖంగా ప్రసవించి సుపుత్రునితో తిరిగి నిన్ను అర్చించుకునేటట్లు ఆశీర్వదించు తల్లి. అమ్మా, నీ చల్లని దీవెనతో మా కుమారుడు కలిగి మా వంశానికి వారిని అనుగ్రహించమ్మా. వెంటనే తగిన ఏర్పాట్లు చేయండి. కాన్పుకు కావలసిన సంభారాలు సమాయత్తపరచండి. శాంతించండి మహారాణి. శిశువు చిరంజీవి. రాశి చక్రం గుణించానమ్మా. రాకుమారుడు పూర్ణాయుద్ధాయం గలవాడు. విచారించకండి, మీ బిడ్డ మీకు తప్పక లభిస్తాడమ్మా. పులి నోటే కాదు, కాలయముడు కబళించినా సరే గర్భం చేల్చుకుని బయటికి వస్తాడమ్మా రాకుమారుడు. నా జోస్యానికి తిరుగులేదు. తిరిగి రావడమే కాదు, దేవేంద్ర వైభవంగా రాజ్యపాలన చేస్తాడమ్మా. నా బిడ్డ చిరంజీవి, నేనెవ్వరికీ ఏ అపకారం చేయలేదు. నా బాబు పూర్ణాయుషు కలవాడు, వాడికి ఏ ఆపద రాదు. కానీ బిడ్డకు కడుపు నిండా పాలించుకునే భాగ్యం నాకు లేకపోయింది. ఆ అదృష్టానికి ఏ తల్లి నోచుకున్నదో, ఎక్కడున్నాడో ప్రతివాడు. బాబు బాబు రాణి రాణి యాహి రే శార్దూలా యాహి. లేక దొరికింది. రాతమన్నీ నీ కన్నులో మన్ను కొట్టి తెచ్చి నీ కృపావరంతో, అనంతమైన నా బలంతో బొడ్డూడని ఈ బుడ్డును పోషించి సమస్త విద్యలు శాసించి అఖండ ప్రజ్ఞావంతుని చేసదా. వీని వల్ల లక్ష్మీ భాండారమును పొందెదనులే. ప్రచండ, ఎవరి పసివాడు? ఏమని చెప్పు. ఈశ్వరుని సృష్టిలో ఒక ప్రాణి కారడివి దారిలో కనిపించి తల్లి లేని ఈ బిడ్డ తల్లడిల్లి నా ఎద కరగి ఏరులైపారి. నేస్తమ వీనిని నే తెచ్చి పెంచుట ఒక నేరమా? ప్రచండ, నువ్వింత కరుణ కలవాడవని నేను అనుకోలేదు. నీలో ఎంత మార్పు వచ్చింది. నా మనస్సు ఇప్పుడు కుదురు.
శుక్లాంబరధరం విష్ణు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సకల విద్యామయీ ఘన శారదెందురమ్య పాండుర రూపిణి రాజితార్థ విద్యలెల్లను నేర్చితి విమల మార్గ దీక్ష నడిపింపుమా భారతీ నమస్తే ఫలారే పులవర్ధన ఫల పండితుడవైతివి, మా కోరిక తీర్చగల మంచి శిష్యుడవైతివి. గురుదక్షిణ ఇచ్చేదావా? ఆజ్ఞాపించండి గురుదేవ. మీ సేవా భాగ్యం కంటే నేను కోరేదేముంది? మంచిది, ప్రయాణానికి సిద్ధముఖం. అట్లనే వలసిన గుడ్డు కోటరమున కలదు, విరికి తీసి వివరములు చదువుకో కుమార. అండము గణపతి చెవిలో ఉండను, బొడ్డునను వ్రేలు నొక్కిన ఎగయున్ హస్తము, ఎడమకు తిప్పిన ఉండున్ విగ్రహము వెనుక ఒక్క మార్గం బరయన్. పద ఫలవర్ధన. నాదు గురుదేవు కార్యార్థినవుచు నేడు వచ్చి తిని ఎట్టి విఘ్నముల్ బడయకుండా కరుణ దీవింపవేడితి కరము మోర్చి విజయమును గూర్పుమా. నమో విఘ్నరాజా నమో ఆగు. ముందు నేనడిగే 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఓ, సిద్ధముగా ఉన్నాను. జన్మించి కూడా చలనము లేనిదేది? అండం. అన్ని మతములకైన ఆలయము ఏది? విద్యల ఆలయం. అద్దానికి హృదయానికి పోలిక ఏమిటి? ఇతరుల అనుభవాలను గ్రహించి తన అనుభవాలను లోకానికి ఇస్తుంది హృదయం. వెలుగును గ్రహించి ఆ వెలుగుని తిరిగి ప్రసరిస్తుంది అద్దం. చిరంజీవి, లోనికి వెళ్లి కొలనులోని గుడ్లు స్వాధీనపరుచుకో. వాని వలన వివరములు తెలియగలవు. వెళ్ళు. అండములను సాధించి వేలేస్తారే లెస్స. అండములేదు స్వామి, మీ కరుణా కటాక్షమున్న ఆ బ్రహ్మాండమునే సాధించగలను. స్వీకరించండి.
నుండి వెలువడ్డ మంత్రాల వెలుగా మరల మాలోకి రావే. ప్రచండ, అతడు చేసిన అపకారం ఏమిటి? నీకు ఉత్తమ శిష్యుడే, ఇంతకాలం తీర్చిదిద్దావే. చెప్పిన విద్యలు తీసుకున్న నువ్వు కక్కెర కొడుతున్న వాడితో సమానం. ఎదరు మాని మొదలుతుంటే వామము శాంతుల శక్తి మధ్యంతరా నిన్ను యాగిరే శాంతుల.